ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, లేవియాకాండము 25వ అధ్యాయము 21వ వచనం. నేను నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను అంటే దేవుడే స్వయాన చెప్తా ఉన్నాడు, నేను నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదు. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే మన జీవితంలో మనము ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందగలం. సో దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే, సో మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను, నేను మీ దేవుడునైనా యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లని పంట కూర్చొని వల్లగాదే అనుకొందరేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగచేయను. మీరు 8వ సంవత్సరంన విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. అందుకే దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు దీవెన కలగాలి మన జీవితంలో. ఆయన ఆజ్ఞాపిస్తే మన జీవితంలో ఆ ఆజ్ఞ ఎలా ఉంటుందంటే సమృద్ధి అయినటువంటి అంటే ఫలం, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం, సమృద్ధి అయినటువంటి జీవంతో కూడినటువంటి సంతృప్తినిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు అనమాట. దేవుడు ఆజ్ఞాపిస్తే అది 3 ఏండ్ల పంటను మీకు కలగచేయను. అంటే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అదంటే 3 సంవత్సరాలు మనం పంటను సమకూర్చినంత ఆశీర్వాదం ఒక్క ఆజ్ఞ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడైతే దేవునికి మనం భయపడతామో, దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క విధులను అనుసరించి మనం నడుచుకుంటామో, అప్పుడు మనం నివసిస్తున్న దేశంలో కూడా మనకి సురక్షితమైన భద్రత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఫలింపుతో కూడిన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన నోట నుండి ఆజ్ఞ బయలుదేరితే ఇంత శ్రేష్టమైన సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం చదివితే, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. సో దేవుడే మనకి దీవెన కలిగినట్లు ఆజ్ఞాపించే దేవుడు. అక్కడ మనం లేవియాకాండంలో చదువుతాము, 3 ఏండ్ల పంట మనము తిని తృప్తిగా తిని భుజించేటువంటి అంతటి ఫలమిచ్చే ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. ఇక్కడ కూడా దేవుని మాట మనం శ్రద్ధగా విన్నట్లయితే మన కొట్లలోనూ మనం చేయ ప్రయత్నంలన్నిట్లో కూడా, అంటే మనము మన కొట్లు మన చేసే ప్రతి ప్రయత్నాన్ని, మన చేతి పని అంతటిని కూడా ఆయన ఆజ్ఞ ద్వారా ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు అనమాట. ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలను విధులను మనం గైకొంటూ వచ్చినప్పుడు, దేవునికి మనం భయపడుతూ వచ్చినప్పుడు, దేవుడు మనకి ఇంత సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అదే ద్వితీయోపదేశకాండం మనం 28వ అధ్యాయంలో ఈ దీవెనల తర్వాత మిగతా వచనాలు మనం చదివినట్లయితే, దేవుని యొక్క మాట వినకపోతే అక్కడ వచ్చేటువంటి క్షామం ఎలా ఉందో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది అనమాట. ఉదయకాలం దేవుడు మనకు ఆజ్ఞాపించిన విధానంలో మనం చేయగలిగినట్లయితే మన జీవితంలో ఆ దీవెన కలగడానికి, మన జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి, మన జీవితంలో ఆ ఫలింపుతో కూడిన తృప్తి, అంటే అంత సంతృప్తిని మన జీవితంలో మనం పొందాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే మనం పొందగలం. దేవుని మాట మన జీవితంలో మనం వింటే ఆయన ఖచ్చితంగా ఇలాంటి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చదివితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సో ఎప్పుడైతే నమ్మకత్వంతో కూడిన జీవితం మనం జీవిస్తూ ఉంటామో ఆ దీవెనలు ఎలా ఉంటాయంటే సమృద్ధిగా ఉంటాయి, ఫలాలతో కూడిన ఆశీర్వాదం మన జీవితంలో ఉంటుంది. అంతేకాదు మెండైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. అంటే దేవుని దృష్టిలో మనం నమ్మకంగా ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలు విధులు మనం గైకొనాలి, దేవునికి మనం
భయపడాలి. సో ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో కింద 3 విషయాలు కూడా మన జీవితంలో చేయటానికి మనం ఇష్టపడతాం. ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి ఇష్టపడతాం, ఆయన ఆజ్ఞలు గైకోవడానికి ఇష్టపడతాం. సో నమ్మకంగా జీవించడానికి మనం భయపడతాం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయం మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడే ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆశీర్వాదం కూడా 3 ఏండ్ల పంట సమకూర్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం. అంటే ఇంకా పంట మన ఇంటికి వచ్చేంత వరకు కూడా పాత పంట తినేదారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పేదరికం, నిరుద్యోగ పరిస్థితులు, లేమి మన జీవితంలో లేకుండా అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. అంతేకాదు మన భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారన్నమాట. ఉదయకాలం దేవునికి భయపడి దేవుని యొక్క వాగ్దానాలు మనం స్వంతం చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుని ద్వారా ఇలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందగలం. ఉదయకాలం నా జీవితంలో దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, ఎంత కష్టపడినా నా చేతులతో నేను ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆ ఆశీర్వాదాన్ని నేను పొందలేకపోతున్నాను, నేను చేసిన కష్టార్జితం అంతా చినిగిన సంచులు వేసినట్లుందని నువ్వు బాధపడుతున్నావేమో, నీకున్న పేదరికాన్ని బట్టి, నిరుద్యోగ స్థితిని బట్టి, సో నువ్వు చేసిన ప్రయత్నాల్లో విఫలమై సో నువ్వు ఉదయకాలం కృంగుదల్లో, నిరాశలో, సో బిక్కుబిక్కుమంటూ నీ జీవితాన్ని నువ్వు ముందుకు గడుపుతూ ఉన్నవేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. సో దేవుడే మన జీవితంలో దీవెన కలగాలని ఆజ్ఞాపించాలని అంటే దేవునికి మనం నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి. భయభక్తులతో కూడిన జీవితం మనం జీవిస్తూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదిస్తాడు. సో ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ దీవెన కలుగునట్లు వారి జీవితాలకు మీరు ఆజ్ఞాపించి అన్ని విషయాల్లో ఆశీర్వదించవలసిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.